నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. భారతదేశ వేదములు, ఇతిహాస పురాణములు, ప్రకృతి సాంప్రదాయములు విభిన్న రీతులలో మనము నమ్మిన అమ్మను రకరకాల భావనలతో, ప్రార్థనాపూర్వకంతో, భక్తి శ్రద్ధలతో, వివిధ రూపాలతో 9 రోజులు అర్చించి పూజించి మహా గొప్పగా ఆచరించేటటువంటి పండగలలో గొప్పదైన పండగ. హిందూ సాంప్రదాయ పండగలలో అతి ముఖ్యమైన పండగ. వివిధ ప్రాంతములలో వివిధ రకాలుగా ఆచరిస్తాం. దసరా అనే పదము దశ, హరము అనే 2 పదాలతో కూడినది. దశ అనగా 10, హరము అనగా హరించేటటువంటిది. 10 రకములైన పాపములను పోగొట్టున్నది. చెడు నుండి మంచిని సాధించే గుర్తుగా ప్రతి మానవునిలో నిరంతరం పెరిగే శత్రువులను జయించడం కోసం చేసే ఆరాధన మరియు దానవ పనుల నుండి నిరంతరం విజయం సాధించి ప్రకృతిలో దక్షిణాయనమును ఉపాసనా కాలంగా చెబుతాము. ప్రకృతిలో ఈ కాలం ఎంతో అద్భుతమైన కాలం. వర్షాకాలం, చలికాలం ఈ రెండిటి మధ్యకాలం. చీకట్లలో దీపాల వెలుగు, శక్తిదేవత ఆరాధన. దసరా పండుగకు ప్రకృతితో ఎంతగానో సంబంధం ఉంది. దసరా శరత్ ఋతువులో చేస్తాం. శరత్కాల పౌర్ణమి అశ్విని నక్షత్రంతో ఏర్పడిన పౌర్ణమి. ప్రకృతి మరియు చంద్రుడు ఈ కాలాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి హస్తా నక్షత్రంతో మొదలుకొని ఆశ్వీయుజ శుద్ధ దశమి శ్రవణ నక్షత్రంతో కూడిన రోజు వరకు అమ్మవారిని, ఆ ప్రకృతి శక్తి దేవతను దేవతగా ఆరాధిస్తాం. నవరాత్రులలో వివిధ రూపాల్లో కొలిచేటందుకు ధర్మ సింధువు అనే గ్రంథాలు మార్గాన్ని సూచిస్తున్నాయి. ఒకవైపు ప్రకృతి, మరొక వైపు శక్తి దేవత ఆరాధన. ఆ కాలంలో పుష్పించిన పూలతో అమ్మవారిని వేదమంత్రాలతో, సాంప్రదాయాలతో, భక్తితో, సాయంత్రం ధూపదీపాలతో అర్చించే కాలం. ప్రతి ఇంట మంగళ తోరణములతో, ప్రతి వీధి, ప్రతి నగరము, ప్రతి రాష్ట్రము, దేశమంతా మంగళ తోరణాలతో, అడవి, పల్లెటూరు, పట్టణంలో వివిధ రకాలుగా విభిన్న సాంప్రదాయాలతో ఆ శక్తి దేవతను ప్రకృతిలో శ్రేష్టమైన కాలంగా భావించి సమైక్యతా భావనతో ప్రతి గృహంలో, ప్రతి దేవాలయంలో వివిధ కోణాలతో కూడిన భక్తి భావనలతో ఆ గంటలు మోగుతూ ఉంటాయి. భక్తి విశ్వాసములతో కూడిన పవిత్రత ఆ శక్తి అమ్మవారి చుట్టూ కనబడుతుంది. తన్మయత్వంతో నమస్కరిస్తాము. దైత్య వంశానికి ఆశాదీపంగా జన్మించిన అతి బలవంతుడైన మహిషి రూపంలో ఉన్న రాక్షసుడు మరణం లేని జీవనం కోసం మేరు శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి గొప్పగా తపస్సు చేసి బ్రహ్మను మెప్పించగా, మరణం లేని జీవితం ప్రసాదించమని కోరగా అది సాధ్యం కాదు అని బ్రహ్మదేవుడు చెప్పాను. ఆడది నా దృష్టిలో అబల కాబట్టి పురుషుని చేతిలో నాకు మరణం లేకుండా వరం ప్రసాదించమని వరం కోరగా బ్రహ్మదేవుడు వరమిచ్చను. ఆ వర ప్రభావంతో ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్ర పదవి పొందెను. అంతటా ఆ రాక్షసుడు అహంకార మదముచే సమస్త లోకములో ఉన్న జీవులను హింసించసాగెను. సమస్త లోకములో ఉన్న జనులు ఆ మహిషాసుని బాధలు భరించలేక త్రిలోకంలో ఉన్న జనులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వేడుకొనగా, స్వామి, ఈ మహిషాసుని బాధలు మేము భరించలేక ఉన్నాము, కాబట్టి మాకు ఏమైనా ఒక ఉపాయము చేయమని ప్రార్థించగా ఆ త్రిమూర్తులు తమ శక్తిని తమ భార్యలైన పార్వతి, లక్ష్మి, సరస్వతులకు ఇచ్చి ఆ మహిషాసుని సంహరించమని వరం ఒసంగిరి. అంతటా ఒక శక్తి ఉద్భవించను. ఆ శక్తియే శ్రీస్వరూపముగా దాల్చగా 18 హస్తములతో కూడినదై శివతేజము ముఖముగా, విష్ణు తేజముతో 18 బాహువులుగా, బ్రహ్మతేజంతో పాదాలుగా కలిగి దివ్యశక్తి స్వరూపిణిగా అవతరించగా, శివుడు శూలమును, విష్ణు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలమును, హిమవంతుడు సింహమును ప్రసాదించిరి. సర్వదేవతల ఆయుధములతో అవతరించిన ఆ శ్రీశక్తి స్వరూపిణి 8 పగళ్లతో 9 రాత్రులలో భీకరమైన పోరాటములో ఆ మహిషాసురుడు మహిషి రూపంగాను,
సింహరూపంగాను మానవ రూపంగాను చివరికి మహిషాసునిగా దేవి చేతిలో హతమయ్యను. అప్పటి నుండి త్రిలోకవాసులందరూ ఆ రాత్రులను శరన్నవరాత్రులుగా, శ్రవణ నక్షత్రంతో ఉదయించే సూర్య తేజస్సుతో కూడిన దశమిని దసరా అని, తిథి వార తారాబల గ్రహబల ముహూర్తబల మొదలైనవి చూడకుండా చేపట్టిన ఏ పనిలోనైనా విజయం పొందే పండుగగా ప్రజలందరూ ఆ దినము దసరా పండుగగా అమ్మవారిని స్తుతించి కీర్తించి పూజిస్తున్నారు. కాలక్రమేణా త్రేతాయుగంలో రామచంద్రమూర్తి దశకంఠుడైన రావణాసురుని ఆ శ్రవణ నక్షత్రంతో కూడిన రోజున సంహరించినాడు. కనుక 10 తలల రావణ సంహారం జరిగినందున దసరా అని ప్రజలు జరుపుకుంటున్నారు. ద్వాపర యుగమున పాండవులు తమ వనవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని ముగించుకొని తమ ఆయుధములను అపరాజితాదేవి స్వరూపమైన జమ్మి వృక్షం నుండి తీసుకున్న రోజే చెడుపై విజయం సాధించిన పండుగగా ప్రజలు గుర్తించి మహావైభవంగా జరుపుకుంటున్నారు. మరియు తన రాజ్యానికి వస్తుండగా పాలపిట్టను చూశారంటూ అప్పటి నుండి విజయం సాధించాలని ప్రతీకగా సాయంత్రం శమీదేవత పూజ చేసి పాలపిట్టను చూస్తూ ఉంటారు. చెడు మీద మంచి విజయం సాధించడం వలన కలిగిన విజయంను విజయదశమి అని 10 రోజులుగా జరుపుకుంటాం. దసరా పండుగను విజయదశమి అని, దేవీ నవరాత్రులని, శరన్నవరాత్రులని భక్తి మార్గంలో జరుపుకునే గొప్ప పండుగగా జరుపుతాం. ఆ ప్రకృతి శ్రీశక్తి దేవతను స్త్రీలు సౌభాగ్యం మరియు సంతాన శ్రేయస్సు కోసం ఆ కాలంలో పుష్పించే పూలతో గౌరీ అమ్మవారిని ప్రార్థించి, స్మరించి, ధ్యానించి బతుకమ్మని మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా, ఆ తర్వాతి రోజు అటుకుల బతుకమ్మగా, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మగా, 4వ రోజు నానేబియ్యం బతుకమ్మగా, 5వ రోజు అట్ల బతుకమ్మగా, 6వ రోజు అలిగే బతుకమ్మగా, 7వ రోజు వేపకాయల బతుకమ్మగా, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా, 9వ రోజు సద్దుల బతుకమ్మగా పూజిస్తారు. ఆ ప్రకృతి స్వరూపమైన శక్తి దేవతను మొదటి 3 రోజులు పార్వతీదేవిగా ఇచ్ఛాశక్తి రూపంలో, రెండవ 3 రోజులు లక్ష్మీదేవిని క్రియాశక్తి రూపంలో, చివరి 3 రోజులు సరస్వతీదేవిని జ్ఞానశక్తి రూపంలో ఆరాధన చేస్తాం. మరియు ఆ ప్రకృతి శ్రీశక్తి స్వరూపమైన ఆ శక్తి దేవతను దసరా నవరాత్రులలో 2 నుండి 9 సంవత్సరాల కన్యలను అమ్మవారి స్వరూపాలుగా భావించి భక్తి భావనతో కౌమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళిక, చండి, శాంభవి, దుర్గ, సుభద్రగా భక్తితో కొలుస్తాం. దసరా పండుగను అత్యంత భక్తిభావములతో ఆశ్వేజశుద్ధ పాడ్యమి హస్త నక్షత్రంతో మొదలుపెట్టి మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని తుమ్మి, పసుపు, చామంతి పుష్పాలతో సద్బుద్ధి, కార్యసిద్ధి కోసం, 2వ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారముగా తామర పుష్పాలతో మంత్రసిద్ధి, తేజస్సు కోసం, 3వ రోజు అన్నపూర్ణాదేవిగా పొగడ పుష్పాలతో సస్యవృద్ధి కోసం, 4వ రోజు మహాలక్ష్మీదేవిగా తెల్ల కలువ పుష్పాలతో సర్వసంపద కోసం, 5వ రోజు మహాచండిగా తెల్ల చామంతులతో మారేడు పుష్పాలతో ధైర్యం, విజయం కోసం, 6వ రోజు శ్రీ సరస్వతీదేవిగా మూలా నక్షత్రం రోజున విద్యాప్రాప్తి కోసం, జ్ఞాన సముపార్జన కోసం, 7వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరిగా కలువలతో అఖండ కీర్తి కోసం, 8వ రోజు శ్రీ దుర్గాదేవిగా మందార పుష్పాలతో శత్రు విజయం కోసం, 9వ రోజు మహిషాసుర మర్దనిగా, సాయంత్రం రాజరాజేశ్వరిగా అఖండ కీర్తి సౌభాగ్యం కోసం. ఈ విధంగా అమ్మవారిని 9 రూపాలలో పూజిస్తాం. కొంతమంది ప్రారంభం నుండి చేయకపోయినా మూలా నక్షత్రం రోజున కలశస్థాపనతో సరస్వతి అమ్మవారి ఆరాధనతో ప్రారంభం చేస్తాం. ఈ విధంగా అమ్మవారి ఈ రూపాల్లో పూజిస్తూ అమ్మవారి కృపకు పాత్రలవుతూ తరిద్దాము. స్వస్తి.